యేసుక్రీస్తు ఘనశుభ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెల్లిందాము. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని పిల్లారా, మరి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమంలోకి మనం వచ్చాము. ముందుగా మనం వాక్యం చదువుకుని అప్పుడు మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. అందరికీ తెలిసిన లేఖన భాగం మనం చదువుకుందాము. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచున్నారు కారా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. చదవబడిన వాక్యమునకు దేవుడు తన పరిశుద్ధాత్మ జతచేయునుగాక. అందరూ ప్రార్థనలో ఉందాము. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కనికరం గల మా దేవ, ప్రేమ గల మా రక్షకుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా నాయన, మా సహోదరుల యొక్క కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా సోదరుడు మార్కు గారి కుటుంబాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. వారి యొక్క మేనమామ ప్రభువా, ఓ దేవ నాయన, మరి నిద్రించి ఉన్నాడు తండ్రి. మరి ఆ యొక్క ఒక పరిస్థితిని బట్టి ప్రభువా ఇక్కడ కూటాన్ని మేము ఏర్పాటు చేసుకుని ఉన్నాము తండ్రి. తప్పక నాయన, ఈ కూటమి ద్వారా నువ్వు మాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు తండ్రి. తప్పక నువ్వు మాట్లాడే దేవుడు అయి ఉన్నావు ప్రభువా తండ్రి. ఈ యొక్క కార్యక్రమం ఏదైనప్పటికీ దేవా, ఓ నాయన, వాక్యమే ప్రధానమైనది దేవా. నీకు నాయన, ఇక్కడ మేము వాక్యాన్ని చదువుకుని ఉన్నాము. రంగం పైకి నీవే వచ్చి మాట్లాడు దేవా. ఆ వాక్యంలోంచి ప్రభువా దేవా, నువ్వేమి ఇవ్వాలనుకున్నావు నువ్వే ఇచ్చి మాట్లాడమని ప్రార్థన చేస్తాను. బలహీనుడిని నన్ను పక్కకు జరుపు దేవా. నువ్వు రంగం మీదకి రా నాయన. నీవే దేవా తప్పక అద్భుతమైన కార్యం జరిగించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరొకసారి చేరి వచ్చిన ఆయన పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనందరిని దీవించుడు గాక. కొద్దిసేపు ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడతాడు. నిజమేనా? ఈరోజు నేను చెప్పబోయే వర్తమానం యొక్క పేరేమిటంటే పరలోక యాత్రికులు. ఏంటండి? పరలోక యాత్రికులు. పరలోక యాత్రికులకి ఈ మాట సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా పరలోక యాత్రికులు ఉన్నారా అంటే పరలోకం వెళ్ళడానికి రెడీగా ఉన్న సిద్ధపడినటువంటి దేవుని పిల్లలు ఉన్నారా? మరి ఎప్పుడు ఏ సమయమైనా ఐఎమ్ రెడీ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పరలోక యాత్రికులకి చాలా ఆనందం వస్తుంది. కొంతమందికి భయం వేస్తారు. పరలోకం వెళ్ళిపోవాలంటే భయం వేసేస్తా ఉంటది అనమాట. కొన్ని చోట్ల ఆ పాట వినగానే బెంబేలు ఎత్తిపోతా ఉంటారు. ఏ పాట అది? పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు. హల్లెలూయా. చిత్ర వస్తువులు ఏంటి? ఇగో చిత్ర వస్తువులు చూస్తున్నాం ఇప్పుడు. చిత్ర వస్తువులు చెల్లెడి యొక్కవి, చిత్రమైన సంత నిజముగా అంటాం. కానీ ఆ సంతలోనే వ్యాపారం చూసుకుంటాం. అక్కడే ఉండిపోయి ఆ యొక్క సంతలోనే మనం కూడా గొల్లుమని ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ పరలోకపు యాత్రికులకి ఎప్పుడు దేవుడు పిలుస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోదామని రెడీగా ఉంటారు వాళ్ళు. అందుకే ఆ పాట వినగానే మళ్ళీ సంతోషం వస్తుంది కొంతమందికి. ఆహా ఆ బోర ఎప్పుడు ధ్వనించునో. హల్లెలూయా. ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో. ఆశతో వేచి ఉండే నా హృదయము, ఆశతో వేచి ఉండే నా హృదయము. ప్రియ యేసు రాజు
నా చాలు. ఆమేన్. మహిమలో నేనాయనకు నుండే చాలు. నిజమైన మోక్ష గృహము నందు చేరి పరిశుద్ధుల గుంపులో హర్షిస్తే చాలు. హల్లెలూయా. పరలోక యాత్రికులు వాళ్ళు ఎవరో వాళ్ళు వారి జీవితం ద్వారా వ్యక్తపరిచారు అక్కడ. ఈ యొక్క హెబ్రీయులు రాసిన పత్రిక అనగానే దేవుని ప్రియులారా, అది విశ్వాస వీరులుండే పత్రిక. అది అంటున్నారా? కొన్ని సంఘాల్లో విశ్వాస వీరులు ఉండరు, కొన్ని గ్రామాల్లో విశ్వాస వీరులు ఉండరు. మీకు అర్థమైందండి? కానీ సంఘాలకు వెళ్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు, కానీ విశ్వాస వీరులుగా ఉండరు వాళ్ళు. కానీ బైబిల్లో ఉన్నారు విశ్వాస వీరులు. సంఘాల్లో విశ్వాస వీరులు ఉంటారు, అవిశ్వాస వీరులు కూడా ఉంటారు. అయితే హెబ్రీయులు రాసిన పత్రికలో పౌలు రాసిన పత్రికలో అక్కడ ఎవరున్నారంటే విశ్వాస వీరులు. ఆ పట్టికలో చాలా మంది పేర్లు ఉన్నాయి దేవుని ప్రియులారా. అయితే చూడండి, ఇప్పుడు ఆ హెబ్రీయులు రాసిన పత్రికలో ఏం రాయబడిందంటే వీరందరూ ఆ వాగ్దానముల, ఎందుకంటే ఆ వీరందరూ అనగానే అక్కడ కొంతమంది గురించి మాట్లాడాడు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, ఫలం ఇంకా అనుభవించకపోయినను దూరము నుండి చూచి, వారు భూమి మీద ఉండగానే మరి అవతల గట్టుకు చూసి, దూరం నుంచి చూసి వందనము చేసి, దానికి నమస్కారం చేసి దాన్ని ఆరాధించి, హల్లెలూయా, తాము భూమి మీద పరదేశములను, ఎప్పుడైతే పరలోకపు ఆనందాన్ని ఎప్పుడైతే చూసారో, అయ్యో మేము భూమి మీద పరదేశులు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. హల్లెలూయా. ఇక్కడ భూమి మీద ఏ ఇంట్లో పుట్టినా పర్వాలేదు, ఏ కులంలో పుట్టినా పర్లేదు. కులం అనేది మనిషి శరీరాన్ని కట్టుకున్నాడు, కానీ ఎవరిని కోసినా అదే వస్తుంది. కనుక ఎక్కువ తక్కువ మరి రకాల రక్తాలు హాస్పిటల్లో ఉండవండి. మనకి అర్థమైంది? ఎక్కువ తక్కువ రకాలు, ఎక్కువ కులపోలు తక్కువ కులపోలు రక్తం లేదు, అందరూ మానవులే. హల్లెలూయా. కనుక ఎవరైనా మానవుడే దేవుని ప్రియులారా. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే వాడు ఎక్కడ పుట్టాడు, ఏమి సంపాదించాడు, లేకపోతే ఎంత గొప్ప పేరు సంపాదించాడు అనేది కొన్నిసార్లు ప్రాముఖ్యం కాకపోవచ్చు. అయితే ఒక ముఖ్యమైన కార్యం ఉంది దేవుని ప్రియులారా. ఒక ముఖ్యమైన కార్యం ఉంది. ఏమిటో తెలుసా? అతడు జన్మించినప్పుడు పేదవాడిగా పుట్టినా పర్లేదు, ఆస్తులు లేకపోయినా పర్లేదు, అంతస్తులు లేకపోయినా పర్లేదు, అతడు మరణించేటప్పుడు ఎలాగున్నాడు అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మరణించిన తర్వాతే గమ్యం ఉంటుంది. నిజమా కాదా? కనుక ఈ భూమి మీద ఎలా బ్రతుకుతున్నాం, అక్కడ వారి గురించి ఏమి రాయబడిందంటే వారు విశ్వాసము గలవారై మృతి నొందిరి. నీవు కూడా త్వరలో వెళ్ళిపోతావా, ఇక్కడే ఉంటావా? ఎవరన్నా ఇక్కడే ఉండి వాళ్ళు ఎవరన్నా గ్యారంటీగా ఎవరన్నా ఉన్నారా? లేరండి. ఎవరైనా సరే ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. మనం వెళ్లే ముందు ఎలా చనిపోవాలనుకుంటున్నాం? పాస్టర్ గారు మంచి క్వశ్చన్ అడిగో. ఎవరి చేత చేయించుకోకుండా నడుతా చచ్చిపోవాలనుకుంటున్నాం. అదే మంచి మరణం అనుకుంటున్నాం. ఫోన్లే ఒక విధంగా మంచిదే. మంచాన్ని బట్టి మరి ఇబ్బంది పడిపోయి మరి ఎందుకు వచ్చిన బతుకు అనేలా కాకుండా త్వరగా వెళ్ళిపోవడం మంచిదే. అయితే అదేనా మంచి మరణం అంటే? అక్కడ వాళ్ళు ఎలా మరణించారు రాయబడిందంటే విశ్వాసము గలవారై మృతి నొందిరి. హల్లెలూయా. మరణించేటప్పటికి సంఘాలు మానేసి, ప్రార్థన మానేసి, దేవుని విడిచిపెట్టేసి, నిజంగా ఒక అవిశ్వాసలాగా, ఒక పాపిలాగా, ఒక దుర్మార్గుడిగా మరణిస్తావా, ఒక దుర్మార్గురాలుగా మరణిస్తావా? కానీ విశ్వాస వీరుల జాబితాలో హల్లెలూయా వారు మరణించేటప్పటికి విశ్వాసము గలవారే మృతి నొందిరి. బైబిల్లో చాలా మంది మరణించారు. హేరోదు మరణించాడు. బైబిల్లో ఒక వ్యక్తి గురించి రాయబడింది. హేరోదు మరణించాడు. ఎలా మరణించాడు? పురుగులు పట్టి చనిపోయాడు రాయబడింది. బైబిల్లో కొంతమంది మరణాలు ఉన్నాయండి. చెప్పమంటారా? ఆహాబు చనిపోయాడు. ఆహాబు చనిపోయినప్పుడు అతని యొక్క రక్తాన్ని కుక్కలు లాగినాయని రాయబడింది. యెజబెల్ చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఆమె మాంసాన్ని కుక్కలు తిన్నాయని రాయబడింది. లాజరు చనిపోయాడు.
దేవదూతల ద్వారా కొనుక్కోబడ్డాడు. హల్లెలూయా. లాజరు చనిపోయాడు, దేవదూతల ద్వారా కొనుక్కోబడ్డాడు. ఎలా మరణించాలనుకున్నాను? పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు? మరణం గొడవ ఎందుకండి బాబు? ఇప్పుడు భూమి మీద అంతా అయిపోయింది. ఖచ్చితంగా మరణించేసరికి మనము ఖచ్చితంగా ఒక పరిపూర్ణ దశలోకి రావాలి. దేవుని పిల్లలారా, ఎలా చనిపోవాలనుకుంటున్నాను? ఎందుకంటే ప్రణాళిక ఉండాలి మనకి. మనం క్రైస్తవులము, మనం అన్యులం కాదు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలము. దేవుని పిల్లలారా, ఒక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నిజమైన దేవుని కుమారుడు ఖచ్చితంగా ఏంటి, ఎలా మరణించాలి, నేను ఎలా వెళ్ళబోతున్నాను, అవతల గట్టుకు వెళ్ళేసరికి, నా యాత్ర ముగించేసరికి నేను ఏమి వ్యక్తపరచాలి? ఇక్కడ ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని కుక్కలు తింటే, ఒక వ్యక్తి రక్తాన్ని కుక్కలు నాగితే, ఒక శరీరంలో బాడీలో మరి పురుగులు పడి చనిపోతే, ఒక వ్యక్తి చనిపోయాడు. ఆహాబు యొక్క కుమారుడు తాగేసి మిద్ది మీద నుంచి కింద పడి వ్యాధిగ్రస్తుడై చనిపోయాడు. ఒక వ్యక్తి త్రాగుడు ద్వారా చనిపోయాడు. కానీ లాజరు చనిపోయేటప్పుడు అతడు పరిపూర్ణంగా వాక్యమును నెరవేర్చి మరణించాడు. హల్లెలూయా. ఓ ఇంకా బైబిల్లో దేవుని పిల్లలారా, మోషే చనిపోయినప్పుడు మిఖాయేలు వచ్చాడు. పరిశుద్ధుల యొక్క మరణం చూడండి దేవుని పిల్లలారా. మరణం అనేది అయ్యో చాలా భయంకరమైంది బాబోయ్ అని భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజైనా రేపైనా ఎవరి తలుపైనా తట్టగలిగినటువంటి అందరి చుట్టం ఎవరంటే మరణం. నిజమా కదా? హల్లెలూయా. ఓ ఎత్తబడే ఒక వధువు తప్ప మిగతా వారందరూ కూడా మరణ రుచి చూసి వెళ్ళవలసిందే దేవుని పిల్లలారా. కనుక ఏ విధంగా నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? హేరోదు వలె పురుగులు, యెజబెలు వలె కుక్కలు, ఆహాబు వలె కుక్కలు, అలాగా యాత్ర ముగించేసరికి అనవసరం ఎందుకు బతికారా, ఎందుకు ఉన్నారా, ఎందుకు చేస్తున్నారా అన్నట్టు బతుకుతావా? వారు చనిపోయే ముందు వారు విశ్వాసము గలవారై మృతి నొందిరి. వారు ఒక సాక్ష్యాన్ని భూమి మీద విడిచిపెట్టారు. కొంతమంది గురించి చెప్పుకోవడానికి ఏ సాక్ష్యాలు ఉండవండి, కానీ కొద్ది మంది మాత్రం బ్రతుకుతారు. చాలా అద్భుతంగా వాళ్ళు బ్రతుకుతారు దేవుని పిల్లారా. ఈరోజు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక నీ వంతు వచ్చింది. రేపో మాపో మరణము నీ తలుపు కూడా తడతాది. ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? నేను కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను దేవుని పిల్లారా. పరలోకపు యాత్రికుడు ఎలా ఉంటాడు? రెండు రకాలు ఉన్నారు. ఒకటి పరలోకపు యాత్రికుడు, రెండవది దేశదెమ్మరి. బైబిల్లోనే ఉన్నాయి. దేవుడి కాలాన్ని పంపించిన ప్రవక్త ద్వారా కూడా ఈ విషయాలు చెప్పాడు దేవుని పిల్లారా. నువ్వు ఒక దేశదెమ్మరిలా ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఒక పరలోకపు యాత్రికుడిగా ఉండాలనుకుంటున్నావా? పరలోకపు యాత్రికులు ఎలా ఉంటారు? ఆదివారం గుడికి వెళ్తారు, సోమవారం నుంచి మళ్ళీ సినిమాలు చూస్తారు. పరలోకపు యాత్రికులేలో ఎట్లా సాధ్యం? కొన్నిసార్లు విమర్శించినట్టు ఉంటుంది కానండి. ఈరోజు క్రైస్తవులే మారాలండి. ఎక్కడన్నా సువార్త చెప్పామనుకోండి, అన్యులు చెప్పండి మేము వెళ్తున్నాం గుడికి అంటారు. వెళ్తున్నావు బాబా నువ్వు? అమ్మా వెళ్తున్నావు, మరి వెళ్తే సినిమా ఎందుకు చూస్తున్నావు? క్రైస్తవురాలు వేయండి నువ్వు అంటే దానికి జవాబులు ఉండవు. పాపం తెచ్చుకోవద్దు. ఎందుకంటే నేను ఇక్కడ చాలా కోటాల్లో వాక్యం చెప్పాను. నా గురించి మీకు తెలుసు. నా బోధ ఎలా ఉంటుందో, మా యొక్క బోధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ మీ శ్రేయోభిలాసిని నేను. క్రైస్తవుడివే, కానీ ఎందుకు నీ నోట్లోంచి పలుకుడు మాటలు బూతులు వస్తూ ఉంటాయి? నువ్వు ఏ యాత్రికుడివి అంటే ఆదివారం చర్చి యాత్రికుడివి, కొత్త సినిమా మరి రిలీజ్ అవుతుంటే సినిమా యాత్రికుడివి. ఎవరండి వీళ్ళు? ఆ సినిమా హాల్లోకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా అన్యులే. మన క్రైస్తవ ప్రబుద్ధులు లేరా? ఊరుకోండి, మా ఊర్లో సినిమా థియేటర్ ఎప్పుడో మూసేశారు. సినిమా థియేటర్ మీ ఊళ్ళో మూసేయచ్చు, మీ ఇంట్లో మూయలేదు. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఒక సినిమా థియేటర్ లాగా ఆ స్క్రీన్ కట్టవి చిన్నగా మన చేతికి అందేలా వచ్చేసింది. సినిమా చిన్న స్క్రీన్ అయింది. పెద్ద దయ్యం ఏమైంది చెప్పండి? బుల్లి దయ్యం అయింది. అది ఒకప్పుడు వెండి తెర, ఆ తర్వాత బుల్లి తెర, ఇప్పుడు సెల్ ఫోన్ ఏంటి? బుజ్జి తెర. వింటున్నారండి? కనుక ఇప్పుడు పరలోకపు యాత్రికులు ఎటువైపు నీ ప్రయాణం? వారైతే దేవుని పిల్లలారా విశ్వాసము గలవారై మృతి నొందిరి. పరిశుద్ధులు ఆదాము మొదలుకుని
మరి ఈ చివరి రోజు వరకు కూడా పరిశుద్ధులు వారు ఎలా మృతి నొందారంటే విశ్వాసము గలవారై మృతి నొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో మీరు చూడండి, వారి మరణకాలం సమీపించగానే వారు ఎలాగున్నారు. కొంతమంది మరణకాలం సమీపించింది అనుకోండి, పెద్దోడా చిన్నోడా మరి మొత్తం అందరిని పిలిచి, ఇదిగో కొట్టుకోకండి తిట్టుకోకండి, ఈ కొబ్బరి చెట్టు నీది, ఆ కొబ్బరి చెట్టు ఆడిది. నిజమేనా? కొన్నిసార్లు వాళ్ళు చనిపోయిన తర్వాత పిల్లలు గొడవలు అనమాట. నీకేమో ఎరా నీకేమిచ్చారు, నాకేమిచ్చారు. అసలు 4, 3, 5 కొడుకులు ఉన్నారనుకోండి, కూతురు ఉన్నారనుకోండి, ఈ పంపకాల్లో కొంతమందికి చాలా ఇబ్బంది అయిపోతుంది. నాకు ఇల్లు కట్టలేదు అని ఒకరు, నాకు పెళ్లి కాలం డబ్బులు ఇవ్వలేదు అని ఒకరు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిస్థితులు ఎలా మారిపోతూ ఉంటాయి. అయితే నేను చూడండి, నువ్వు మరణించేసరికి ఏ విధంగా మరణించాలనుకుంటున్నావు, ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు. దేవుని కుమార్తె బైబిల్లోని కొంతమందిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరిని మనం చూసినప్పుడు బైబిల్లో ఒక వ్యక్తి చనిపోయే మరణకాలం సమీపించింది. అతడే అపోస్తుడైన పౌలు. హల్లెలూయా. ఇప్పుడు మరణం వచ్చి అతను చుట్టూ తిరుగుతుంది. ఏమనంటే, ఇదిగో మరి అతి కొద్ది సమయంలోనే నిన్ను సమాధిలో పెట్టేస్తాము, అతి కొద్ది సమయంలోనే నీ శిరస్సును నరికేస్తాము. ఏం మాట్లాడబోతున్నావు నువ్వు అనంటే, దేవుని పిల్లారా, అతను ఎందుకొరకు మరణిస్తున్నాడు? ఆ గడియలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యము కొరకు అతను మరణిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అతను వాక్యము కొరకు మరణిస్తున్నాడు. ఎందుకు మరణిస్తున్నావయ్యా? ఎందుకు జీవిస్తున్నావయ్యా? జీవితానికి విలువ లేదు, మరణానికి విలువ లేదు. ఎందుకు బతుకుతున్నావో విలువ లేదు. ఎందుకు మరి చేస్తున్నావో, ఏమి చేస్తున్నావో అర్థం పర్థం లేకుండా బతుకుతున్నావు కొన్నిసార్లు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏంటి సంగతి అంటే, నువ్వు అతి కొద్ది సమయంలోనే, మరి ఫ్యూ మినిట్స్లో నువ్వేమవుతున్నావు అంటే చంపబడపోతున్నావు. అయితే అతడు ఎలా చనిపోవడానికి ఇష్టపడతా ఉన్నాడో, అతడు ఎలా చనిపోవడానికి ఇష్టపడుతున్నాడంటే, ఓ దేవుని పిల్లారా, పౌలు గారికి ఒక కోరిక ఉండేదంట. అపోస్తలుడైన పౌలుకి ఒక గొప్ప కోరిక ఉండేదంట. ఆ కోరిక ఏమిటంటే, నేను ఎప్పటికైనా చనిపోతాను కదా, కానీ చనిపోయేదేదో క్రీస్తు కొరకు చనిపోవాలనుకున్నాను. హల్లెలూయా. అది కూడా ఎలా చనిపోవాలనుకున్నానంటే, హతసాక్షిగా చనిపోవాలనుకున్నాను. పౌలు ఎలా మరణించాలనుకున్నాడు తెలుసా? ఎలాగైనా చనిపోతాను నేను, కానీ నేను ఎలా చనిపోవాలనుకున్నానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు హతసాక్షిగా చనిపోవాలనుకున్నాను. హతసాక్షిగా చనిపోవాలన్నటువంటి ఒక గొప్ప కోరికతో పౌలు బ్రతికేవాడు అంట, దేవుని పిల్లారా. అయితే ఆ మరణకాలం సమీపించినప్పుడు, అతడు చనిపోతాడని తెలిసినప్పుడు, ఇదే నా గొప్ప సమయమై ఉన్నదే, నేను పొందుకునే కిరీటము, నేను పొందుకునే ఆ గొప్ప ఆనందము ఇదే అయి ఉన్నదే. అప్పుడు మరణంతో నేనేం మాట్లాడాలి? ప్లీజ్ మా మనవరాలు పెళ్లి అయిపోయేదాకా ఉంచు, దయచేసి క్షమించండి, నా మనవడు పెళ్లి అయ్యేదాకా ఉంటాను, ఇల్లు కట్టేదాకా ఉంటాను, మరి పలానా కార్యక్రమం అయ్యేదాకా ఉంటాను, అప్పుడే చనిపోవడం నాకు ఇష్టం లేదు. అలా కాదు, మరణం వచ్చిందా నాకు, మరణమా నాది. అయితే మరణమా అంటే అంత ఆనందమా? ఇంకెక్కువ కాలం బతకని టెస్టులు చెప్పేసి నేను డాక్టర్ చెప్పాడు అనుకోండి, ఎంతకాలం బతుకుతావు నువ్వు? 6 నెలలు బతుకుతావు, ఇంకా అక్కడ నుంచి బతకడం అనుకోండి. 6 నెలల దాకా ఉండవు, బెంగెట్టుకుని కూడి తింటావు, మానేస్తావు, బెంగెట్టేసుకుంటావు. 6 నెలల కంటే 3 రోజులకే చచ్చిపోతావు. కానీ పౌలు అంటున్నాడు, ఏమిటి నా మరణమా? మరణం అంటే అంత ఆనందం ఏంటయ్యా? నేను మరణించేది అల్లటప్పగా మరణించట్లేదు, విశ్వాసం గలవాడిని మృతి నొందుతాను. ఇప్పుడు హల్లెలూయా. నేను మరణించేది ఎవరి కొరకు మరణిస్తున్నాను అనుకున్నావు? నేను నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, నేను లేకపోతే నా ఆస్తి కొరకు కాదు మరణించేది. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మరణిస్తున్నాను. నేను వాక్యం కొరకు మరణిస్తా ఉన్నాను. వినగలుగుతున్నారు దేవుని పిల్లలారా? హల్లెలూయా. అయితే ఏం మాట్లాడతావు నువ్వు అన్నాడు. అప్పుడు అంటున్నాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? విశ్వాసం గలవారే మృతి నొందిన వారి మాటలు ఇలాగుంటాయి దేవుని పిల్లలారా. ఒకసారి ఒక భక్తుడు మరణించే సమయం వచ్చినప్పుడు అందరూ చుట్టూ చేరి ఏడుస్తున్నారటండి. ఆయన పేరు ఎఫ్ బోస్వర్త్. ఆయన పేరు ఆ బోస్వర్త్ గారని ఒక ఆయన అమెరికా దేశంలో మరి చనిపోయే సమయం వచ్చినప్పుడు చుట్టూ అందరూ ఏడుస్తుంటే అప్పుడు అన్నాడంట ఆయన, చనిపోయేది నేనా మీరని అడుగుతున్నాడంట. ఏమడిగాడు చెప్పండి? చచ్చిపోయేది నేనా మీరని అడిగాడంట. అడిగేటప్పటికి అప్పుడు అన్నాడంట, మరణం అనేది నా పట్టాభిషేకం, ఇది
హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని బట్టే నేను బహుమతిని పొందుకుంటాను. ఆమేన్. కనుక అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, పాటలు పాడండి అన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో అపోస్తలుడైన పౌలు మరణిస్తున్నాడు. ఎలాగో తెలుసా? విశ్వాసము గలవాడే మృతి నొందుతున్నాడు. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? ఎవడు చూసి వచ్చాడు? అలాంటివి కాదండి, అవిశ్వాసులు మాటలవి. మరణిస్తే ఏమైపోతాను అది ఏంటో తెలియకుండా మాట్లాడే మాటలు కాదు. ఖచ్చితంగా క్రైస్తవుడికి మరణం తర్వాత ఏముందో తెలుసు. ఆమేన్. అందుకే భూమి మీదే వ్యక్తపరిచేస్తాడు అతను. ఆమేన్. భూమి మీదే మరి అతడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడో తెలిసిపోతుంది అతనికి. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ రోజు నీవు విశ్వాసము గలదానవై మృతి నొందుతావా? ఆమేన్. పరలోకపు యాత్రికుడుగా నీ యొక్క ప్రయాణాన్ని త్వరగా రెడీ చేసుకుంటావా లేదా? ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేశారు. నేను చదివాను సెలబ్రిటీ ఇంటర్వ్యూ. మరణం గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగారండి. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతాడు, మంచిగానే మాట్లాడతాడు, కొన్ని బాగుంటాయి సమాధానాలు. అతను ఏమని మాట్లాడంటే, నేను బ్రతకడంలో బిజీగా ఉన్నాను, మరణం గురించి ఆలోచించే తీరిక నాకు లేదన్నాడు. ఏమన్నాడండి? నేను బ్రతకడంలో బిజీగా ఉన్నాను, మరణం గురించి ఆలోచించే తీరిక నాకు లేదన్నాడు. అప్పుడు అందరూ కూడా వాహో వాహో అన్నారు, భలే సమాధానంగా అన్నారు. కానీ నాకు ఎక్కడో ఇబ్బంది కలిగింది. నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఈ మరణం గురించి ఆలోచించావు. ఆమేన్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరివే, నువ్వు ఎక్కడికి వెళ్తావో అది తెలుసుకోకపోతే ప్రయోజనం లేదయ్యా నీకు. ఖచ్చితంగా నువ్వెవరో తెలుసుకోవాలి. ఒక ఆమెను ఇంటర్వ్యూ చేశారండి. మరణించేటప్పుడు నువ్వు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నావని ఒక ఆమెను ఇంటర్వ్యూ చేశారండి. ఒక సెలబ్రిటీనండి, అమెరికా దేశం యొక్క సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేశారండి. నువ్వు మరణించేటప్పుడు ఎలా మరణించాలనుకున్నావు అంటే, ఆమెన్నది ఈ మాట చెప్పడం నాకు అంత ఇష్టం లేదు, కానీ నేను చెప్తున్నాను, దయచేసి క్షమించండి దేవుని పిల్లారా. ఆమె ఏమని తెలుసా? నేను మరణించే ముందు ఎలా మరణించాలనుకున్నానంటే, పాపములో పాల్గొంటూ నేను వ్యభిచారం చేస్తూ చేస్తూ మరణించాలనుకున్నాను అన్నది. ఎంత కళ్ళు నెత్తికెక్కైనా చూడండి, ఎంత భయం లేని మాటలు చూడండి. ఈ పాటిగా మరణించి ఉంటుంది. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, అలాంటి వారందరూ పాతాళం యొక్క మొదటి స్థానంలో ఉంటారు. ఎలా మరణించాలనుకున్నావు? ఎలా నువ్వు ప్రయాణం కట్టాలనుకున్నావు? ఎటువైపు నీ ప్రయాణము? అంతరిక్ష యాత్రికుడివా, పరలోక యాత్రికుడివా, పాతాళం వెళ్ళాలనుకున్నావా? వెళ్లే ముందు ఎలా మరణించాలనుకున్నావు నువ్వు? ప్రశ్న వేసుకో. ఈరోజు ఈ ఉదయకాలము, ఈ మధ్యాహ్నము ఒక ప్రశ్న వేసుకో. అయ్యో సమయం అయిపోతుంది, ఇప్పటికే వయసు అయిపోతా ఉంది. యవనస్తులు అనుకుంటారు పర్లేదు ఇలాగే ఉంటాం. యవనస్తులు కూడా ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఫ్లెక్సీల్లో ఈ మిస్ యూ ఫోటోలు ఎక్కువ ఎవరి ఉన్నాయి చెప్పండి? 17, 18, 25 లోపోళ్ళే ఎక్కువ. ఎందుకంటే బైకులు స్పీడ్గా నడిపేయడము, లేకపోతే తల్లిదండ్రులు తెలియకుండా ఈతకెళ్ళడము, తల్లిదండ్రులు తెలియకుండా డ్రగ్స్కి బానిసలు అయిపోవడము. వింటున్నారా? ఈ మధ్యకాలంలో ఏమైనా తెలుసండి? బెట్టింగ్లు. 100 కడితే 1000 వచ్చేస్తాయి అంటాడు. సెలబ్రిటీలు కూడా కొంతమంది వాటిని మరి ఏం చేస్తారు చెప్పండి? ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ గేములు. ఎవరు యువకులు అడ్డదారిలో డబ్బు సంపాదించేద్దామనే ఒక తప్పుడు విధానాలు ఏమవుతున్నాయి? కుటుంబాలే లేచిపోతా ఉన్నాయండి. వాడు ఇంటికి ఆధారంగా ఉంటాడు అనుకుంటే వాడు ఏం చేస్తాడు? బెట్టింగ్లు నేర్చుకుంటాడు, ఆన్లైన్ గేములు నేర్చుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఉన్న సొమ్మంతా తెలియకుండా, తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా, మరి కుటుంబ సభ్యులకు తెలియకుండా మొత్తం నాశనం చేస్తాడు. మరణిస్తూ ఉన్నాడు. చాలామంది అలా చనిపోయే వాళ్ళు ఉన్నారు, తాగే చనిపోయే వాళ్ళు ఉన్నారు, మరి పాపం చేసి వ్యాధులు వచ్చి చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా నీ యాత్రను ముగించాలనుకుంటున్నావు దేవుని కుమారుడా? పరలోకపు యాత్రికుడా, నేను నమ్ముతున్నాను నువ్వు పరలోకపు యాత్రికుడు అని. నువ్వు పాతాళం వెళ్ళడానికి ఇష్టపడతలేదని అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. పాతాళం వెళ్ళడం నీకు ఇష్టం లేదని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కనుక ఇక్కడ వారు తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని విశ్వాసము గలవారి ఒప్పుకుని మృతి నొందిరి. వారు ఒప్పుకుని విశ్వాసము గలవారే మృతి నొందిరి. వారు ఏమనుకున్నారంట? భూమి మీద యాత్రికులు. రెండవది పరదేశం, స్ట్రేంజర్స్, పిలిగ్రిమ్స్, స్ట్రేంజర్స్. మేము భూమి మీద యాత్రికులు. మేము
యాత్రికుడు అంటే ఏంటి? సొంత దేశం కాదు. మనందరం ఒకవేళ ఇక్కడి నుంచి అమలాపురం వెళ్ళాం. ఈ ఊరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? అమలాపురం వెళ్ళారు. సాయంకాలం అయిపోయింది. అప్పుడు పక్క ఏదో ఇల్లు ఉన్నది, అక్కడికి వెళ్ళిపోతామా? ఏం మాట్లాడరా? మరి ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ తిరిగి అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళిపోతాం. మాట్లాడండి అమ్మా. ఒకవేళ బస్సు ఖాళీగా ఉంది, హైదరాబాద్ అంటుంది, ఏసీ, అప్పుడు మనము కాట్రేన్ కోన నుంచి బయలుదేరాం కాబట్టి హైదరాబాద్ వెళ్ళిపోతాం. మీకు అర్థమవుతుంది కానీ మాట్లాడతాం రావట్లేదు. చెప్పండి, ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ టికెట్ తీసుకుని ఎన్ని బస్సులు ఖాళీగా ఉన్నా సరే మళ్ళీ కాట్రేన్ కోన అనే బస్సు వచ్చేదాకా పల్లం కుర్రో, నిజమేనా? ఆ బస్సు వచ్చేదాకా ఆ బస్సు ఎక్కుతో నీ ఇంటికి వచ్చేస్తావు. ఎక్కడికి వెళ్ళినా తరిమేస్తారు బయటికి. అలాగే యాత్రికుడు అనేవాడు ఒక స్థిర నివాసము, ఎక్కడో చోట ఇదే నాది అనుకోడండి. ఎందుకంటే అతడు ఒక చోట నుంచి వచ్చాడు. అతడు మరి యాత్ర చేస్తూ ఉంటాడు. రెండోది, అతను ఎవరు? పరదేశి. ఈ దేశస్థుడు కాదు. ఈ శరీరమే ఈ దేశముది, నిజమేనా? కానీ లోపల ఉన్న అసలు మనిషి ఎవరు? అతడు ఏదో ఒక ప్రాంతానికి చెంది ఉండాలి. అతడు పరలోక వాసయ్యన్న ఉండాలి, అతడు పాతాళపు వాసయ్యన్న ఉండాలి. అర్థమవుతుందా దేవుని పిల్లలారా? కానీ ఇప్పుడు బైబిల్లోనంట యాత్రికులు పరదేశులు ఉన్నారు, దేశ దిమ్మరులు కూడా ఉన్నారు. బైబిల్లో ఒక దేశ దిమ్మరి పేరు చెప్పండి అమ్మా. కయ్యను. దేవుడిని దీవించుడు కాక. బైబిల్ ఎవడున్నాడు చెప్పండి? దేశ దిమ్మరి. ఆడికి ఇల్లు లేదంట. ఈ దేశ దిమ్మరి, వాడికి ఇల్లు లేదు. మరి ప్రవక్త చెబుతా ఉన్నాడు దేవుని పిల్లలారా, దేశ దిమ్మరులకి ఇల్లు వాకలే ఉండదు, కానీ యాత్రికులకు మాత్రం ఇల్లు ఉంటుంది, పరదేశులకు మాత్రం ఇల్లు ఉంటుంది. దేవుని పిల్లలారా, హల్లెలూయా. మనము క్రైస్తవులమైన మనకి ఒక సొంత గృహం ఉన్నది, ఉన్నదా? ఒక సొంత దేశం ఉన్నది. అక్కడికే నా ప్రయాణము. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. హల్లెలూయా. ఎంతో అందమైనది, అసమానమైనది నా దేశం. కనుక ఇప్పుడు చూడండి, పరదేశులు, యాత్రికుడు. ఇప్పుడు పరదేశీ యాత్రికుడు అంటే అతనికి ఒక దేశం ఉంది, కానీ యాత్రలోకి వచ్చాడు. నీకు సొంత ఇల్లు ఉంది, కానీ బయటికి వెళ్ళావు ఎక్కడికో. కొంతమంది వేరే దేశాలు వెళ్తూ ఉంటారు, నిజమేనా? దుబాయ్, కోయిటి వెళ్తూ ఉంటారు కదండి, వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే ఉండిపోరండి. వారి మరలా కొద్ది సంవత్సరాలకి 5, 10 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వారికి దేశం ఉంది, కుటుంబం ఉందని గుర్తు చేసుకుని వారు వచ్చేస్తారు. మరి క్రైస్తవులకు గుర్తుందా? మీది ఏ దేశం? ఏ దేశ పౌరుడు నువ్వు ఎవరివే? నీకు అర్థమవుతుందా? అన్యులకు చెప్తే బాగున్నాడు సువార్త. లేదు, నీకే చెప్తున్నాను నేను. నువ్వు చర్చికి వెళ్తున్నానని చెప్తూ సరిగా జీవించవు కదా, నువ్వు యాత్రలో సరిగా లేవు నువ్వు. ఎందుకంటే ఇక్కడే బావేసుకుంటున్నావు, అంతా ఇదే నాది, ఈ భూమి నాది, ఇల్లే నాది, మొత్తం అంతా నాది, మరి ఇలాగే ఉంటుంది, ఈ శరీరం అంతా ఎలాగ ఉంటుంది, ఈ వయసు అంతా ఎలాగ ఉంటుంది అనుకుంటున్నావు. నువ్వు చేయవలసిన విధంగా భక్తి చేయట్లేదు. విశ్వాసం గలదానిగా, విశ్వాసం గలవాడిగా మృతులు అందడానికి నువ్వు ఇష్టపడట్లేదు. మరి ఏం చేస్తున్నాను బాబా? చెప్పు బాబా, నన్ను ఎక్కడ చూసావు నువ్వు? నిన్ను ఎక్కడ చూడలేదమ్మా నేను. కానీ ఒక సేవకుడిగా నీతో నేను మాట్లాడుతున్నాను. నువ్వు చర్చికి వెళుతూనే నువ్వు చేయవలసిన విధంగా భక్తి చేస్తున్నావా? చర్చికి వెళ్తున్నానని చెప్తున్నావు, కానీ ఆ అసలైన భక్తి నీకు ఉందా దేవుని కుమారుడా? అసలైన భక్తిలో నువ్వు బ్రతుకుతున్నావా దేవుని కుమార్తె? నోరు శుద్ధి ఉందా? అన్యులు జగడాలన్నట్టు నువ్వు వాడతావు. మరి ఆదివారం అయ్యేటప్పటికి ఎంత బాగా వెళ్ళిపోతారు చర్చికి. ఎక్కడికి వెళ్తావమ్మా? లేట్ అయిపోతుంది, రావా? బాగానే వెళ్తావు, నీకు ఎంత ముచ్చటో. ఎందుకంటే ఎవరో ఆదివారం అయ్యేటప్పటికి ఇంటికాడ ఉండరు, సోమవారం అయ్యేటప్పటికి మళ్ళీ సినిమాలకు పోతూ ఉంటారు. మరి గొడవలు, గందరగోళాలు, బూతులు, పచ్చి బూతులు,
మళ్ళీ చెప్పనండి, వీళ్ళకే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. మళ్ళీ భాషలు మామూలుగా మాట్లాడరండి. మీకు అర్థమైందండి? భాషలు మాట్లాడుతుంటే చర్చ అంతా అదిరిపోతూ ఉంటుంది. ఓహో, మరియమ్మకి పరిశుద్ధాత్మ వచ్చినట్టుంది, తెగేసేస్తుంది కేకలు అని సంఘంలో అందరూ అనుకుంటారు, బయట ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు. మరి అదే కేకలు మళ్ళా ఈ మరియమ్మ ఎక్కడేస్తుంది అనుకున్నారు? ఇళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తుంది మరియమ్మ. కొన్నిసార్లు వీడు పేరు పెట్టుకుంటాడు. ఏం పేరు తెలుసా? ఏసేపు. పేరేం పేరండి? ఏసేపు. కానీ చర్చిలో కూడా ఉండడు కాసేపు. మరి చాలా మంది పేర్లు. మోసే. ఒరే మోసే, ఏం పేరు బాబు మోసే? ఈ మోసే ఎక్కడ ఉంటాడు అనుకున్నాడు? ఆ దెయ్యం యొక్క మోసేతి నీళ్ళు తాగుతూ ఉంటాడు బ్యాందీ షాప్ దగ్గర. పేరు మోసే. వీళ్ళు ఎవరని వారు మరి చెబుతున్నారు భూమి మీద? బైబిల్ ఉంటే క్రైస్తవుడువా? చర్చికి వెళ్తే క్రైస్తవుడువేనా? బాప్తిసం పొందితే క్రైస్తవుడువేనా? ఎప్పుడు పొందావమ్మా బాప్తిసం? కడుపు పొందేశానండి పాస్టర్ గారు. పెళ్ళికి పొందేశామండి. బాప్తిసం పెళ్ళి, బాప్తిసం లేకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. పేర్లు పెట్టుకున్నారు, ఆ జీవితాలు జీవించట్లేదు. మరి ఎవరికి చెప్పాలి సువార్త? ఎవరు నేర్చుకోవాలి ఈరోజు వాక్యం? క్రైస్తవుడా, క్రైస్తవురాలా, సంఘానికి వెళ్తున్న దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీ యాత్ర నీ యొక్క క్రియల ద్వారా ఎటువైపు వెళ్తున్నావో అర్థమవుతుంది. నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీ యొక్క యాత్ర ఎటువైపు వెళ్తుందో అర్థమవుతుంది. నువ్వు బాప్తిసం పొందేశావు కాబట్టి పరలోకం వెళ్ళిపోతావు అనేది భ్రమ. ఎందుకంటే బాప్తిసం అనేది ఒక మెట్టు మాత్రమే. ఎందుకంటే నువ్వు ఇంకా మారు మనసు పొందుండవు. నీకు ఎవరో చెప్పారు, గుడికెళ్ళు, ప్రార్థనకెళ్ళు, తగ్గిపోతే ప్రార్థనకెళ్ళు, అన్ని బాగుంటాయని చెప్పుకుంటారు. కనుక ఏదో చెప్తే నువ్వు తొందరపాటులో ఉడుకులో బాప్తిసం ముందేస్తుంటావు, లేదా పెళ్లికి బాప్తిసం ముందేస్తుంటావు. దీన్ని బట్టి నువ్వు పరలోకపు యాత్రికుడు అని అర్థం కాదు. పరలోకం వెళ్ళే ఆ యాత్రికుల యొక్క లైఫ్ స్టైల్ ఎలాగుంటుంది, ఏం చేస్తారు వాళ్ళు భూమి మీద అంటే కొంతమంది జీవితాల్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు బైబిల్లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. బైబిల్లో దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి యాత్రలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరన్నా చెప్పొచ్చు అంటే నేను యేసేపు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. అతను ఎవరు చెప్పండి? ఒక యాత్రికుడు. హల్లెలూయా. అతను ఎక్కడికి వచ్చాడు? యోధా దేశంలోంచి ఐగుప్తు వెళ్ళిపోయాడు. కానీ అతనికి ఒక గుర్తుంది. ఏంటో తెలుసా? నేను హెబ్రీడును, నేను దేవుని కుమారుణ్ణి. హల్లెలూయా. అన్న ద్వారా అమ్మి వేయబడినట్టు వెళ్ళాడు. కానీ ఎవరో ఐగుప్తీయులు అలా వెళ్తుంటే దేవుని పిల్లలారా, ఒంట్ల మీద వెళ్తుంటే ఆ ఒంట్ల మీద నుంచే ఇతడు ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఇతడు ఒక యాత్రికుడు. ఇతడిని దెయ్యం ఏమనుకుందంటే, అమ్మేశాను, గోతులో పడేశాను, పర్వాలేదు, ఇక ఇతన్ని స్మాష్ చేస్తాను, ఇతను కలలుగా అన్నాడు కదా, కథల కళలు ఏమవుతాయి అనుకున్నాడు దెయ్యం. కానీ ఈ యాత్రికుడు ఎక్కడికి వెళ్తాడంటే ఐగుప్తు వెళ్ళాడు దేవుని పిల్లలు. అయితే ఐగుప్తు వెళ్ళాడు కాబట్టి కొంతమంది యొక్క మినిస్ట్రీలు ఉంటాయండి. మినిస్ట్రీ పేరు చెప్పనా అంటే వాళ్ళ పరిచర్య అంబ్రెల్లా పరిచర్య. అంబ్రెల్లా మినిస్ట్రీలు తెలుసా మీకు? అంబ్రెల్లా మినిస్ట్రీ అంటే ఏంటి? ఏ ఎండకే ఆ గొడుగు. అన్యుల కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు అన్యుల్లాగా, క్రైస్తవ కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు క్రైస్తవుల్లాగా. ఇప్పుడు మనకు మళ్ళీ ఏదైనా ఎలక్షన్ వచ్చింది అనుకోండి, మనమే కార్యకర్తగా అన్నీ చేసేస్తాం మనం. కానీ ఇతడు ఒక యాత్రికుడు దేవుని పిల్లలారా. ఎవరు? యేసేపు. ఈ యాత్రికుడు తన జీవన విధానాన్ని ఏ విధంగా చేస్తున్నాడో, మరలా అతను తన సొంత దేశమునికి వచ్చేదాకా దేవుని పిల్లలారా ఎలా అతని జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు మీరు జాగ్రత్తగా గమనించండి. అమ్మివేయబడ్డాడు. వారు అమ్మివేసిన తర్వాత అతడు ప్రయాణం చేస్తా ఉన్నాడు. యాత్రికుడు, పరదేశి. వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో జాబ్ వచ్చింది. అంటే ఒక క్రైస్తవుడి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి? చర్చికి వెళ్ళిపోతే సరిపోతా? ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఒక బలి లేదు, అతనికి ఒక గుడి లేదు, అతనికి ఒక పాస్టర్ లేడు. మనకి పాస్టర్లు ఉన్నా మాట అంటలేదు. ఎప్పుడైతే ఆ దేశం వెళ్ళాడో దేవుని పిల్లలారా, ఆ యోధా దేశంలో ఉన్నప్పుడు సంఘానికి వెళ్ళేవాడు, అన్ని బాగుండి, పాటలు పాడేవాడు, మరి సంఘానికి వచ్చేవాడు, అన్ని బాగుండి. ఇప్పుడు ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉండాలి చెప్పండి? ఆ దేశపు ఆచారాలు, ఆ దేశపు సాంప్రదాయాలు, ఆ దేశపు కార్యక్రమాలు అన్ని అంటుకోవాలి అతనికి. కానీ హృదయం లోపల గుర్తుందండి అతనికి, నేను క్రైస్తవుని బాబోయ్, నేను దేవుని కుమారుడు బాబోయ్. అమ్మలేదు కదా, బాబు లేడు కదా, పాస్టర్ లేడు కదా, ఎలాగైనా బతికేచ్చు కదా. అలా బతకట్లేదండి ఇతను. అన్నారండి. హల్లెలూయా. ఒక విషయం జాగ్రత్త, నీ భర్త లేడు,
నీ భర్త దూరంగా ఉన్నాడు, అయితే ఎలాగైనా నాటకాలు కట్టొచ్చా? నీ భార్య దూరంగా ఉంది, ఎలాగైనా నాటకం కట్టొచ్చా? నీ తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు, తల్లిదండ్రులు దూరంగా ఉన్నావు, ఎలాగైనా బ్రతకొచ్చా నువ్వు? యేసేపు ఒక యాత్రికుడు. అతడు మరి యెరూషలేము నుండి ఆ యొక్క యోధా పట్టణం నుండి ఎక్కడ తీసుకోబడ్డాడు? ఐగుప్తుకు తీసుకోబడ్డాడు. అయితే అతని లైఫ్ స్టైల్ ఎలాగుంది? ఆ యేసేపు మీద ఒకరితో కన్నేసిందండి. ప్రతిరోజు మాట్లాడుతుంది అతనితోని. ప్రతిరోజు మానకుండా నువ్వు తప్పు చేయాలి, పొరపాటు చేయాలి అని చెప్పేసి అది దానికి భర్త ఉన్నా సరే సిగ్గు లేకుండా ఒళ్ళు సావు కది ఏం చేస్తుందంటే ఇంకొకరితో పోవాలని బతుకుతుంది. అది దానికి భర్త ఉన్నాడు, అయినా సరే ఒళ్ళు చావట్లేదు, స్టైల్ చావట్లేదు, నాటకాలు కడతాడు, దవడ పేలిపోద్ది మళ్ళీ. ఎవరికి? దానికి. అలాంటి స్వభావం గల దానికి పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. పోతీఫరు భార్య, ఐగుప్తుని భార్య, నువ్వు ఒకడికి భార్య. నువ్వు భర్తకి నమ్మకంగా ఏడవాలి, భార్యకి నమ్మకంగా ఏడవాలి. అలా ఏడతా మానేసి దీని బతుకల్లా కూడా ఎప్పుడు చూసినా ఎవరు చూసినా మెలుకలు తిరిగిపోతుంది. అయితే యేసేపు మెలికలు తిరగట్లేదు. యేసేపు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. నేను యాత్రికుణ్ణి, నేను పరదేశిని, నేను మరలా సొంత దేశం వెళ్ళిపోవాలి, నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని నా యొక్క మరి శరీరం పునరుత్థానం జరిగే ఒక స్థానానికి వెళ్ళిపోవాలి. ఆ యాత్రికుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాడు. చిన్నప్పుడు బాగానే వస్తారండి సండే స్కూల్గా అమ్మ బాబులతోని, నిజమేనండి. ఆ తర్వాత ఏమైపోతుందో అమ్మే కటింగ్ వేస్తాడు, బాబే కటింగ్ వేస్తాడు. కానీ పోత 7th క్లాస్ వచ్చేసరికి, లేకపోతే 6th క్లాస్ 5th క్లాస్ వచ్చేసరికి నాట్లు కావాలంటాడు. మాస్టర్ భయం ఎక్కడదే, తల్లిదండ్రుల భయం ఎక్కడదే. తర్వాత అరగుండు గీయించుకుంటాడు అంటున్నాడు. కొంతమంది సండే స్కూల్ బాగానే వెళ్తారు, కొద్ది రోజులు బాగానే ఉంటారు, ఆ తర్వాత అరగుండు చేయించుకుని వస్తాడు ఇంటికి. తెలుసా మీకు? ఇదంతా శుభ్రంగా చెక్కేసి పైన కుదంతా కోడి జుట్లాగా కుదంతా ఉంచుకుని వస్తాడు. ఇంకా అది కూడా గీసేసుకుంటే సరిపోదు కదా. ఈ పక్క నాట్లు, ఈ పక్క నాట్లు, ఈ ఎదరో కలరు, వెనకాల ఒక కలరు, పెద్ద గొప్ప అనుకుంటాడు అనమాట. నేను బస్సుల్లో అది ప్రయాణం చేస్తున్నప్పుడు కోటాలకే సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొస్తాను. అదే ప్యాంట్ సిరిగిపోయింది ఏంటి అంటాను. ఇదేప్పటికి నాకు తెలుసు అంటాడు, స్టైల్ అండి ఇది. ఇదేట్రా మరి అలా అంటే కొత్త బట్టలు కొనుక్కోవడం ఎందుకు? ఎంత ఇది? 2000 అండి ప్యాంటు. 2000 ప్యాంట్, సిరిగిపోయిన ప్యాంట్ 2000. సిరిగిపోయిన ప్యాంట్లు ఏంటి కటింగులు, గొంట్లు కటింగులు వింటున్నారా? యేసేపు అలా బతకట్లేదు, వింటున్నారా? తల్లున్నా తండ్రి ఉన్నా, వాళ్ళు దూరంగా ఉన్నా, పాస్టర్ దూరంగా ఉన్నా, వాళ్ళు అతను యథార్థంగానే బతుకుతున్నాడు. యాత్రికుడు అంటే అది. అతడు మరలా తిరిగి తన సొంత దేశం వెళ్ళేసరికి, దేవుని పిల్లారా, ప్రారంభంలో ఎంత యథార్థంగా ఉన్నాడో తిరిగి వెళ్ళేసరికి కూడా అంతే యథార్థంగా ఉండాలి. క్రైస్తవుడా, దేవుని కుమారుడా, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ చంటి పెట్టగా ఎంత యథార్థంగా ఉన్నావో తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళేసరికి అదే యథార్థంగా ఉంటేనే దేవుడు పరలోకం ఇస్తాడు. బాప్తిసం ముందేసో, గుళ్ళో గంట కొనేసో, కుర్చీలు కొనేసో, కిస్మిస్కి కవర్ ఇచ్చేసో దాన్ని బట్టి పరలోకం ఇచ్చేస్తే దేవుడు అబద్ధికుడు అవుతాడు. కానీ యేసేపుని ఒకరితో ఇబ్బంది పెడుతుంటే అతను ఏం చేశాడు తెలుసండి? తన వస్త్రం అక్కడ విడిచిపెట్టేసి పారిపోయాడు. అంటున్నారా? యాత్రికులు ఎలాగుంటారో తెలుసండి? పాపానికి పారిపోతారు, లోకానికి పారిపోతారు, అపవిత్రతకు పారిపోతారు, సినిమాలకి మొబైల్కి పారిపోతారు. ఇప్పుడు 10th క్లాస్లోనే మొబైల్ ఇవ్వకపోతే ఏడు చేస్తున్నాడు చెప్పనా? అమ్మా తల్లి, బంగారు తల్లి, క్షమించిన నీ మాటలు మాట్లాడుతున్నందుకు. ఆధార్ కార్డులో ఈకేవైసీ అవ్వకపోతే నీకు రేషన్ రావట్లేదు. ఈకేవైసీనండి, రేషన్ రావట్లేదు, నమోదు చేయించుకోవాలి. అతనికి ఒక నెంబర్ ఉండాలి. నెంబర్ ఉండాలంటే మొబైల్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళందరికీ ఒక మొబైల్. మరి బైబిల్ ఎవడు కొంటాడరా? తల్లి, ఎప్పుడైనా బైబిల్ ఇచ్చావు నీ కుమారుడు పుట్టినరోజుకి? పిల్లలకి ఏనాడైనా బైబిల్ కొనిచ్చావా? బైబిల్ డబ్బులు లేవండి. అయ్యో బాబాయ్, ఏటి ఎంత పెద్ద మొబైల్ కొనేసి 30,000 40,000 రూపాయలు అందులో గేమ్లు ఆడి సత్తంటే, మరి చిన్నప్పుడే కళ్ళజోడు వేసుకుని ఆడు 2 కళ్ళు 4 కళ్ళు అయిపోతున్నా సరే అలాగే ఉంటున్నావు. కానీ బైబిల్ కొనివ్వాలి, ప్రార్థన చెయ్యాలి, ఆ గొడవ లేదు. పారిపోతున్నాడు యేసేపు. ఇప్పుడు యేసేపులు ఎక్కడ పారిపోతారు అనుకున్నారు? చర్చిలోంచి పారిపోతారు. సండే స్కూల్కి వెళ్ళరా? పారిపోతాడు, ఉండడాడు.
ప్రార్థనకు రారా ఉండడు, పారిపోతాడు. చర్చిలోంచి పారిపోతారు, కూటాల్లోంచి పారిపోతారు, కానీ అతను పాపంలోంచి పారిపోతున్నాడు. అతడు నిజమైన యాత్రికుడు అంటే. దేవునికి మహిమ కలుగును గాక. యేసేపు యొక్క జీవితాన్ని మీరు గమనించండి. మచ్చలేని మనిషి అతను. ఎక్కడా కూడా అతను పాపము చిన్న తప్పు చేశాడని కూడా ఎక్కడ రాయబడలేదు దేవుని పిల్లలు. ఓ యేసేపు దేవుని పిల్లలు, ప్రతి అణువణువు కూడా అతడు దేవుని కొరకు నమ్మకంగా బతుకుతా ఉన్నాడు. ఇక నేను ఏదో చెప్పాలనుకున్నాను, నన్ను దేవుడు డైవర్ట్ చేశాడంతే. నాకు నేను సిద్ధపడి రావట్లేదు. సిద్ధపడిన కొన్ని మాటలు దేవుడు ఇస్తా ఉన్నాడు. అది యేసేపు నా మనసులో లేడు, ఎందుకో చెప్పాలనిపించింది చెప్తుంది. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, యేసేపు ఒక యాత్రికుడు. అతడు ఐగుప్తు వెళ్ళాడు, చెరసాల్లోకి వెళ్ళాడు. దేవుని పిల్లారా, పోతీఫరు భార్య ఇంట్లో అవమానాలు పొందాడు. మరి ఎక్కడా కూడా చిన్న కూడా పొరపాటు చేయలేదు. ఆ తర్వాత మచ్చలేని మనిషిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు యేసేపు ఒక యాత్రికుడు, యోధా దేశం నుండి ఐగుప్తు వచ్చాడు. మోషే ఒక యాత్రికుడు, అతడు యూదుల ఇంట్లోంచి ఐగుప్తుల ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ అంటుందంట ఎప్పుడు కూడా, నాయన నువ్వు ఐగుప్తుడు కాదురా, ఆ స్టైల్ వదిలేరా, ఆ కటింగ్ లేటరా, ఒరే అరగుండు గీయించుకుని బండి మీద అంత సంతోషంగా తిరుగుతున్నావేట్రా. చిన్నప్పుడు ఎవడైనా తప్పు చేస్తే అరగుండు గీసి గాడిద మీద ఊరేగించేవర్రా, ఇప్పుడు 500 రూపాయలు ఎట్టి కటింగ్ వేయించుకుని బండి అనే గాడిద మీద ఊరేగుతున్నావేట్రా అని మోసే తల్లి అప్పుడు తిట్టాలనుకునేది. కానీ మోసే అలా బతికివాడు కాదులేండి. చిన్నప్పుడు ఏదన్నా అవమానం అంటే ఏమని ఊరు చెప్పండి, గుండు గీసేసి గాడి మీద ఊరికెత్తామని ఊరు. కానీ వీడు గుండు గీయించుకున్నాడు, అరగుండు గీయించుకుని బొట్లు ఎట్టుకుని అంటే పౌడర్ రాసుకుని చక్కగా వస్తాడు నవ్వుతాను. కోడికి ఎన్ని రంగులు ఉన్నాయో వీడు జుట్టుకొని రంగులు వేసుకుంటా ఉంటాడు. యాత్రికుడు అలా ఉండడు, పరదేశం అలా ఉండడు. అతని జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటాడు. అతని యొక్క జీవన విధానాన్ని దేవుని కొరకు నమ్మకంగా కాపాడుకుంటాడు. హల్లెలూయా. మరి మోషే ఒక యాత్రికుడై ఉన్నాడు. ఏనాడు కూడా ఆ ఐగుప్తు ఆశలు, ఐగుప్తు కోరికలు అతను కలిగి లేడు. చూడండి ఒకసారి మోషే ఎలా ఉన్నాడు, ఒక మాట చదవండి. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క నేను ఒక హీరోని సెలబ్రిటీని అని అనిపించుకునే కంటే ఒప్పుకొనలేదు. వింటున్నారు దేవుని పిల్లారా? ఒక్కొక్కరి క్యారెక్టర్ మీరు చూడండి. అక్కడ యేసేపును చూడండి, మోషేను చూడండి. వీళ్ళు యాత్రికులు, పరదేశులు. మా దేశం ఇది కాదు, మా మతం ఇది కాదు, మా యొక్క పరిస్థితి ఇది కాదు, మా దేవుడు ఇది కాదు, మా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, మా యొక్క రాజ్యము పరలోక రాజ్యము అని వారికి గుర్తొచ్చింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో యేసేపు ఒక రోజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసండి? ఏమని మాట్లాడుతున్నాడు సార్? మీరు అందరూ వాగ్దాన ప్రజలని నాకు తెలుసు. అబ్రాముకు దేవుడు వాగ్దానం చేశాడు కనుక మీరు వెళుతున్నప్పుడు నన్ను ఇక్కడ ఉంచొద్దు అన్నాడంట. ఏం చెప్పాడు మరి? అప్పుడు యేసేపు చనిపోయాడు కదా, 400 ఏళ్ళు అయిపోయింది కదా. మరి ఏం తీసుకెళ్ళమన్నాడు? నా ఎముకలు భద్రపరిచి, నా ఎముకల్ని ఎక్కడ తీసుకెళ్తారో తెలుసా? మరలా పితరులుండే పట్టణాన్ని తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు యేసేపు ఎముకలు మరలా ప్రయాణం చేసి వస్తున్నాయి. ఒక రోజు యేసేపు మరి ఐగుప్తు వచ్చాడు, మరలా యేసేపు ఎముకలు ఐగుప్తు నుండి మరలా వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. యాత్రికుడు ఎముకలు కూడా ఆ పరాయి దేశంలో ఉండడానికి ఇష్టపడలేదు. ఆ పరదేశి అతను ఏమనుకున్నాడు తెలుసా? నేను ఒక పరలోకపు యాత్రికుడు. యేసేపుకి అర్థమైపోయింది, నా ఎముకలు దయచేసి ఇక్కడ ఉంచొద్దు సార్. యాకోబు అంటాడు, నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు, నేను ఒక యాత్రికుడిని, నేను ఒక పరదేశిని, నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు. సంతోషమైన దేవుని పిల్లారా, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తే నా యొక్క జన్మస్థలం. అది ప్రభువైన యేసుక్రీస్తులో నేను మృతి నొందుతాను, ప్రభువైన యేసుక్రీస్తులోనే పాతి పెట్టబడతాను, ఆయన ద్వారా నేను తిరిగి లేస్తాను. ఆ విశ్వాసం దేవుని పిల్లలకు ఉండాలి. దేవుని పిల్లారా, యేసేపు చనిపోయాడు, మోషే వచ్చాడు. ఇప్పుడు మోషే ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు వాగ్దాన దేశానికి వచ్చేస్తున్నారు. 400 సంవత్సరాలైనా, 4 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా నీ సొంత ఇంటికి వచ్చావా? ఇప్పుడు ఈ ఇంటికి వచ్చారు, కూటమి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతారా? మేము ఇల్లుకి వెళ్ళిపోతారా? పోతాం మన ఇంటికి. రామచంద్రపురం నుంచి వచ్చాము,
యానం నుంచి వచ్చాము, వేరవరం నుంచి వచ్చాము, ఆయా ప్రాంతాలు, రాజమండ్రి నుంచి వచ్చాము, ఆయా ప్రాంతాల నుంచి వచ్చాము. అందరం ఏమేస్తాం, ఎవరింటికాలుగా వెళ్ళిపోతాం. ఇప్పుడు 400 ఏళ్ళు అయినా గుర్తుందంటే వాళ్ళకి మేము వాగ్దాన ప్రజలమని, మేము పరలోకపు యాత్రికులమని, వాగ్దాన దేశపు యాత్రికులమని వారికి అర్థమైందంట. ఇప్పుడు ప్రయాణం కడతా ఉన్నాం. సొంత దేశానికి వెళ్ళిపోవాలా? ఎప్పటికైనా వెళ్ళాలా? నీది కాదు ఇది, నీ సొంత దేశం కాదు ఇది, నీ ఇల్లు కాదు ఇది, నీ వాకలు కాదు ఇది. ఓ తెగ మట్టి తుడిచేస్తూ ఉంటావు, దళ్ళు కాడ గొడవ, మట్టి ఓ తెగ తుడిచేసుకుంటూ ఉంటావు, అందులోనే పెట్టేస్తారు నేను. ఒక్కొక్క అమ్మ ఉందంటే సీపురిచ్చుకుని అవతల మట్టిని అవతల లాగేస్తూ ఉంటుంది. మట్టి గొడవ, దడికి గొడవ, తప్పంటది. ఎవరు కొబ్బరికాయ, ఎవరు కొబ్బరికాయ? మన ఏరియాలో కొబ్బరికాయ దొరికిందంటే ఎంత ఆనందమో. జాగ్రత్త, అది నీ కొబ్బరికాయ కాదు. ఓ చాలా కొబ్బరికాయలు పోగేసేస్తున్నావు. ఎన్ని కొబ్బరికాయలు పోగేసినా, ఎన్ని మట్టి లాగేసినా ఇది నీది కాదే తల్లే. ఈ భూమి నీది కాదు, ఇది నువ్వు యాత్రికుడివి. ఇప్పుడు ఏం చేస్తాడు? మోసే ప్రయాణం, మరి మోసే ద్వారా ఈ యాత్రికులు, పరలోక యాత్రికులు బయలుదేరిపోతున్నారు. అయితే పరలోకపు యాత్రికులు బయలుదేరుతున్నారు, కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత యాత్రికులు కాని వారు కొంతమంది ఏమన్నారు తెలుసండి? మాకు నీళ్లు లేవు అన్నారంట. ఏమన్నారా? నీళ్లు లేవు. ఏటి చిన్న నీళ్ళకి వాగ్దాన దేశం పోగొట్టుకుంటావా? కొంతమంది అన్నారంట, మాకు కూరగాయలు లేవు, కీరకాయలు లేవు, దానిమ్మలు లేవు, గింజలు లేవు, బంగాళదుంపలు లేవు అని మొదలెడుతున్నారంట. ఆహారము, వస్త్రము, నీళ్లు, భౌతికమైన సుఖము దీనిపైనే పెట్టుకున్నారు కొంతమంది. అందుకే వారు యాత్రికులు కాదు కనుక ఎక్కడ రాలిపోయారు? అరణ్యములోనే రాలిపోయారు. కానీ యాత్రికులు మాత్రమే వారి యొక్క ప్రయాణం ఆఖరి వరకు వెళతారు. హల్లెలూయా. ఎంత లేట్ అయినా, 400 ఏళ్ళైనా, ఏసేపు ఎముకలైనా ప్రయాణం చేసింది. ఎవరికి మహిమ కలుగుగా. కనుక కొంతమంది ఏసేపే ఎముకలతో వెళ్ళిపోయాడంటే ఏటప్ప మనకి కనీసం చిన్న చిన్న వాటికి ఏంటి మనకు గొడవ? చిన్న చిన్న వాటికి ఏంటి భేదాలు పెట్టేసుకుంటున్నాం మనము? ఓ యాత్రికుడా, వారు నీళ్లు కొరకు, నువ్వేమో మందు కొరకు. మందు కొరకు రాలిపోతావా? జాగ్రత్త నా సహోదరుడా, నా స్నేహితుడా. ఒకవేళ ఈ వర్తమానం ఎక్కడి నుంచి వింటున్నా, ఆన్లైన్లో విన్నా కానీ, హల్లెలూయా, వారు నీళ్లు కొరకు అరణ్యంలో రాలిపోయారు. నువ్వు బ్రాందీ కొరకు, మరి సారాయి కొరకు, మందు కొరకు రాలిపోతున్నావు. జాగ్రత్త. నీ గుండె చిల్లడిపోతుంది, నీ యొక్క ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి, నీ భార్య, నీ యొక్క కుటుంబము, నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారయ్యా. మధ్యలో రాలిపోక. అందరికీ ఫ్లెక్సీ ఎక్కాలని ఉంటుందా ఉండదా? ఎప్పుడు ఎక్కుదా? పుట్టినరోజు ఎక్కితే బాగుంటుంది, నిజమేనా? కానీ కొంతమంది మధ్యలోనే రాలిపోయి ఫ్లెక్సీలో ఉంటారు. ఎప్పుడు చచ్చిపోడురీడా? అంటే మందు తాగేసి ఊపిరితిత్తులు చెడిపోయి చచ్చిపోయాడు, మందు తాగేసి బండి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. ఎందుకు మందు? కష్టపడి దానికి ఎత్తాడు రూపాయలు. కనుక ఇప్పుడు అరణ్యములో వాళ్ళందరూ ఏమైనట్టు కొంతమంది రాలిపోయారు. వాళ్ళు యాత్రికులు కాదు. కానీ యెహోషువ, కాలేబులు చెప్పండి, వారు పరలోకపు యాత్రికులై ఉన్నారు. వారు తమ యాత్రను ఖచ్చితంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా వారు తప్పు చేయలేదు, ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు. ఆఖరి వరకు కూడా దేవుని పిల్లలు అవతల గట్టుకు చేరేంత వరకు కూడా తమ జీవితాల్ని చక్కగా నిలుపుకున్నారు, సరిగా కాపాడుకున్నారు దేవుని పిల్లలు. ఇదిగో ఏసేపు ఆ దేశం వెళ్ళి మరలా తన సొంత దేశం వచ్చే వరకు కూడా తన జీవితాన్ని కాపాడుకున్నారు. యెహోషువ, కాలేబులు వారు తమ సొంత దేశానికి వచ్చేంత వరకు కూడా తమ జీవితాన్ని కాపాడుకున్నారు. ఏసేపు, మోషే, ఇంకా యెహోషువ, కాలేబులు, నిజమేనా, వీళ్ళందరూ తమ సొంత దేశాల్లోకి వెళ్ళేదాకా తమ సాక్ష్యాలు కాపాడుకున్నారు. వాళ్ళందరూ చక్కగా తమ వాగ్దాన ఫలం ఇంకా అనుభవించకపోయినా విశ్వాసం గలవారే మృతి నొందారు. ఇప్పుడు వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏమిటి? నేను ఇప్పుడు క్రైస్తవుని అడగాలనుకుంటున్నాను. దేవుని పిల్లలని పేరు చెప్పుకున్న వారిని నేను అడగాలనుకుంటున్నాను. నేను నీ సంగతి ఏంటి? నువ్వు ఎలా మృతి నొందాలనుకున్నావు? ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? ఏం చేయాలనుకున్నావు? చనిపోయే ముందు ఒక మంచి సాక్ష్యం పొందుకుంటావా నువ్వు? ఈ భూమిని విడిచిపెట్టే ముందు, నీ యాత్ర ముగించే ముందు నువ్వు దేవుని కుమారుడు అని, ఇతరు బలా నమ్మకమైన మంచి దాసురాలని ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంటావా? దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, ఇప్పుడు దాకా నీ కొరకే బ్రతికావు కదా, ఇప్పుడు వరకు కూడా ఏదో బతికేసావు కదా, భక్తి లేదు, చర్చికి వెళ్తున్నావు. మన చర్చికి వెళ్ళే క్రైస్తవులు అందరూ కంప్లీట్ చేశారా బైబిల్ చదివచ్చిన వాళ్ళందరూ కూడా? ఒక్కసారైనా బైబిల్ చదివావా? నీ బతికెట్టుకుని ఎందుకు వెళ్తావు నువ్వు చర్చికి?
నీ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడిచ్చిన ప్రేమ లేకనే నువ్వు చదవలేకపోతుంటే, ఒక 10 నిమిషాలు మోకరించలేవు, కన్నీరు గాల్చి ప్రార్థించలేవు, ఉపవాసం ఉండలేవు, నువ్వేదో నామకార్థమైన భక్తి పండక్క చేసేస్తే నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అనుకుంటే అది ప్రయోజనం లేదయ్యా, లేదమ్మా. ఒక మాట మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం మనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఇదండి మనం చేయవలసింది ఇప్పుడు. హల్లెలూయా. ఆత్మకు విరోధంగా పోరాడే శరీరమును విసర్జించండి అంటున్నాడు. శరీరాశను విసర్జించండి అంటున్నాడు. ఇదిగో ఒక అంతరిక్ష యాత్రికుడు లేకపోతే పరలోకపు యాత్రికుడు తన యాత్రను ముగించే ముందు ఏం చేయాలి? ప్రియులారా, ఎవరితో చెప్తాడు ఇది? పేతురు ఎవరికి పాస్టర్? ఆ కాలంలో మొదటి సంఘానికి, అపోస్తుల మొదటి సంఘానికి అతను పాస్టర్ అయి ఉన్నాడు. దేవుడు అన్యజనులకు అపోస్తులుడు పౌలైతే మొదటి సంఘానికి పాస్టర్ ఎవరంటే పేతురు. ఈ పేతురు ప్రియులారని మాట్లాడుతున్నాడంటే అన్యులతో కాదు, క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు గనుక. నేను పరదేశులు కాదు, నేను యాత్రికుడు, ఎక్కడ ఉండిపోతాను, ఉట్టుకట్టుకుని ఉయ్యాలు ఊతానంటే నీకు ఇది దేవుడు వద్దు, ఏమొద్దు. నిజమా కాదా? నీకు అనిపిస్తుంది అలాగా? ఎవడరా నన్ను, ఎవడ మా జోలికి వస్తాడు, గ్రామం అంతా మేమే, డబ్బుంటే రమ్మను, అదే అంటది మరణం నీతోనప్పుడు, దాన్ని అండగల దమ్ముంటే రాని. కనుక ఇప్పుడు నువ్వు పరదేశి యాత్రికుడివి అని నీకు అనిపిస్తే నువ్వు చేయవలసినవి ఏంటంటే, శరీరం ఏం చేస్తుందంటే ఆత్మకి విరోధంగా పోరాటం చేస్తుంది. అంటున్నారా? నువ్వు దేవుని కుమారుడివే కానీ అది పోరాటం చేస్తూ ఉంటుంది. నువ్వు దేవుని కుమార్తెవే, అది పోరాటం చేస్తూ ఉంటుంది నీతో. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని పిల్లలారా? ఇదిగో శరీరం ఆత్మకు విరోధముగా పోరాటం చేసే శరీర కార్యాన్ని విసర్జించు. సంగమా, విసర్జిస్తావా? ఆత్మకు విరోధంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని ఆత్మకు విరోధముగా శరీరం నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది మరి శరీరం? ఖాళీగా ఉండి ఏమంటది? పాపం చేయి, సినిమా చూడు, బూతురాడు, చచ్చిమానే, దెబ్బలాడి దిగే, ఏ కార్యక్రమం అయినా సరే మంచిగా చెడు చూడకెళ్ళి కొట్టేసుకో, ఇచ్చేద్దాం. ఈ శరీరం ఏమంటే చెప్పండి, ఊరికే మిడిసిపడిపోతూ ఉంటుంది. 16 రకాల మూలకాలతో చేయబడినటువంటి ఈ శరీరము 2 రూపాయలు మాత్రమే కాల్చి బూడి చేస్తే విలువ చేసే ఒక శరీరము ఏం చేస్తుంటే మిడిసి పడతా ఉంటుంది. లోపల దేవుని కుమారుడు తప్పు, అయ్యో ఇలా ఉండకూడదు బాబోయ్ అని ఆ లోపల ఉన్నది ప్రేరేపిస్తున్నప్పుడు కూడా ఈ యొక్క శరీరం ఏం చేస్తుందంటే ఈ శరీర కార్యాలన్నీ కూడా దానికి విరోధంగా పోరాటం చేసి నిన్ను బ్రాందీ షాప్కో, సినిమా కాడకో, లేకపోతే ఇంట్లో ఉంటే సెల్ ఫోన్లోనో, ఇంకా బూతులు, పాపము ఇలా నడిపిస్తూ ఉంటుంది. అయితే నువ్వేం చేయాలంటే, యాత్రికుడు పరదేశం అంటే నువ్వేం చేయాలంటే, హల్లెలూయా, నువ్వేం చేయాలంటే శరీర కార్యాలని విసర్జించు. శరీర కార్యాలు ఏమై ఉన్నాయి చూద్దాం ఇప్పుడు. గలతీ రాసిన పత్రిక 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా పెళ్లి కాకముందే తప్పులు చేసేయడము. జాగ్రత్తం ఏంటి? ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి, నేను చెప్తున్నాను, తొందరపడకండి, కంగారు పడకండి. వివాహం కాకముందే తొందరపడిపోవడం, నచ్చినట్టుగా బ్రతకడం జారత్వము. అపవిత్రతలు ఎన్ని ఉన్నాయో బోల్డ్ రకాలు, ఇవన్నీ వివరిస్తే సమయం సరిపోతలేండి. అందులో 1-2 మాటలు చెప్తాను. అపవిత్రత, కట్టుకున్న భర్త కట్టుకున్న భార్య సరిపోకపోవడం, ఒకే స్త్రీతో ఒకే పురుషుడితో తృప్తి పడలేకపోవడం, కామకత్వము, విగ్రహారాధన అన్నాడు. అయ్యి బాబా అందులో నేనైతే లేను బాబోయ్ అనుకుంటాం. మేము ఏ విగ్రహాలు పూజించట్లేదండి. మరి మనం ఏం పూజిస్తున్నామంటే వస్తువులు పూజిస్తున్నాం. అవి విగ్రహాలు కాదా? అయ్యి బాబా నీ పాట ఇచ్చామనుకో, పాట తెగ పాడేస్తావు. హల్లెలూయా. ఏం పాట? వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ అన్నప్పుడు కాళ్ళకున్న వెండి, చెవులకున్న బంగారం చెప్పు తెగిపోద్దా పాట పాడావంటే నువ్వు అంటది. నేను కాదండి, అవన్నీ పెట్టుకుని ఆ పాట ఏంటి నీకు? ఇంకో పాట పాడుకో. అయితే ఇంకో పాట పాడతాను.
వెండి బంగారం ఉన్నా లేకున్నా నీ చల్లని చూపు ఉంటే మాకు చాలు నీ యేసయ్య. అదిగో మళ్ళీ అదే పాట పాడతా పెట్టుకునే తీసేస్తే పాడు, లేకపోతే ఆ పాటల పేజీలో చింపేయి. విగ్రహార్థన ఏంటి? నీకు విగ్రహం ఏంటి? కొద్ది తెల్లతోలు ఉంటే అదే విగ్రహం. నేను ఎంత తెల్లగున్నా ఆవిడ నల్లగా ఉంది. కొద్ది కళ్ళు పెద్దగా ఉన్నాయనుకో అదే విగ్రహం. కొద్ది జుట్టు పొడుగు ఉందనుకో మిగతా వాళ్ళందరిది పిలక, నాదైతే పొడవు జుట్టు. కోత అందంగా ఉంటే చాలు, కోత బాగుంటే చాలు. నాది 6 ప్యాక్, అందరికంటే నేను చాలా పొడవుకుంటాను, లావుకుంటాను. శరీరమే విగ్రహం. కొంతమందికి డబ్బే విగ్రహం. నువ్వు ఎన్నిసార్లు ఎక్కటినా అంతే ఉంటుంది. బంగారం విగ్రహము, డబ్బుల విగ్రహము, చదువు విగ్రహము. నిజమా దేవుని పిల్లారా? కొంతమందికి పిల్లలే విగ్రహము, కొంతమందికి ఇల్లే విగ్రహం. విగ్రహారాధన. కొంతమందికి పొలమే విగ్రహం. ఏదైతే కలిగి ఉన్నారో అదే విగ్రహం. ఇదంతా ఏం చేస్తుందంట? ఆత్మకి విరోధంగా పోరాటం చేస్తుంది. యాత్రికుడు ఏం చేయాలి? ఈ శరీర కార్యాలు విడిచిపెట్టాలి. విగ్రహారాధన, అభిచారం చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఎప్పుడైనా సంఘంలో వివరించుకుంటాం. అభిచారము అమ్మా, ద్వేషం. మనిషిని మనిషిగా చూడలేకపోవడం, పక్కోడిని పక్కోడిగా చూడలేకపోవడం, సహోదరుని సహోదరిగా చూడలేకపోవడం. ద్వేషం. కలహం అంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడ మంటెట్టేస్తాం. ఇది అర్థమైందా? నువ్వు అక్కడికి ఎవరి మధ్యలోకి వెళ్ళావు అనుకో అంతే, అగ్గెట్టేసావు, అంతే నిప్పెట్టేసావు. అప్పుడు దాకా బాగుంటారు. నీ మాటలు విన్న తర్వాత వాళ్ళు మారిపోతారు. కలహాలు. కొంతమంది కుటుంబాల్లో కలహాలు ఎట్టేవాళ్ళు ఉంటారండి. కొంతమంది భార్య భర్తల మధ్యలో కలహాలు ఎట్టి ఉంటారు. కొంతమంది దేవుని పిల్లలు అక్కడెక్కడ కలహాలు పెట్టేవాళ్ళు ఉంటారు. కలహాలే ఈ యొక్క శరీరం మరి దేవుని పిల్లలు ఆత్మ కార్యాలకి లేకపోతే ఆత్మకి విరోధంగా పోరాటం చేస్తాయి. కలహాలు వద్దు. కుటుంబాల్లో కలహాలు పెట్టొద్దు. మరి వ్యక్తుల మధ్య కలహాలు పెట్టొద్దు. కలహములు, మత్సరం. వింటున్నారండి? మత్సరం అంటే మీకు ఒక మాట చెప్తాను. ఇతరుల తప్పుల్ని హైలైట్గా చేసి చెప్పడం. నీకు ఇంకా తెలదేమో, ఆడేంటో తెలుసా? అది మత్సరం. మత్సరం అంటే ఏంటో చాలా మంది తెలియక అది కలిగి ఉండి నేను లేదనుకుంటారు. నీకు సంగతి చెప్పనా? ఆ సహోదరి ఏమనుకుంటున్నావు? ఆవిడ అలాగే ఈవిడలాగా చెప్పుకోవడమే మత్సరం. క్రోధములు, కక్ష. అయ్యి బాబు సంఘానికి వెళ్తావు కానీ అమ్మా బుల్లే కక్ష పోవట్లేదు. పాస్టర్ మీద ఉంటుంది, ఒక్కోసారి సంఘ పెద్ద మీద ఉంటుంది, విశ్వాసుల మీద ఉంటుంది కక్ష. ఆ రోజు వాడు నాకు పలహారం అందరికీ బాగెట్టాడు, నాకు ఎట్లేదు కేకు చిన్న ముక్క తేడా వచ్చింది. చిన్న కేకు ముక్క తేడా వస్తే కక్ష. ఏటో చికెన్ ఎత్తే నాకే పీకు ముక్క ఎత్తాడు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. మన వాళ్ళు అందరూ వచ్చేసరికి మంచి మంచి అన్ని వేస్తాం, పక్క వాళ్ళు వచ్చారనుకోండి తక్కువ వేస్తూ ఉంటాం. కనుక ఏదేమైనా సరే కక్షలని ఈ విధంగా చెప్తే చాలా కక్షలు ఉన్నాయండి. కక్షలు, భేదములు. మీకు అర్థమైందండి? సంఘంలోకి వస్తుంది కానీ మరి గ్రామంలో ఉంటుంది కానీ అందరితోనే భేదాలే. ముందు వెళ్ళిపోయేవా అని పిలవచ్చు కదా, నువ్వు అంతే. భేదాలు. కొంతమందికి భేదాలు ఎన్ని రకాలు ఉంటాయి చెప్తానులేండి, ఎందుకంటే ఇవన్నీ సమయం కాదు, సమయం అయిపోయింది, నేను ముగించే ఇప్పుడు. భేదాలు, విమతములు, అసూయ. ఎవడన్నా కొత్త బట్ట కట్టుకుంటే ఓర్చుకో. నా చీర బాగుందా, ఆవిడ చీర బాగుందా, బాగుంటే ఏంటంట నువ్వు ఏం చేస్తావు చీర బాగుంటే ఇప్పుడు. కనుక వాళ్ళ ఇల్లు బాగుందా, మా ఇల్లు బాగుందా, వాళ్ళ వస్తువులు బాగున్నాయా, మా వస్తువులు బాగున్నాయా. కానీ ఎవరిదన్నా కొంచెం బాగుందని అనగనుకోండి సౌలు లాగా వస్తూ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ బాగా పాడుతుంది అన్నాం అనుకోండి, నేను పాడేస్తాను, రావట్లేదులే, నేనో పాడేస్తానంటాం, నేనో చేసేస్తానంట. అసూయ. ఎవరైనా పొగిడితే తట్టుకోలేని పరిస్థితి. అసూయలు. ఇవన్నీ ఏంటంట యాత్రికులకి ఉండకూడనటువంటి కార్యాలంట. ఇక్కడ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు కదా చెప్తున్నారు. యాత్రికులకు ఉండకూడని కార్యాలు ఇవి, పరదేశులకు ఉండకూడని కార్యాలు ఇవి. ఇంకా ఇంకేమైనా ఉన్నాయమ్మా? మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. పెళ్ళయింది అనుకోండి, ఆ తర్వాత సినిమా పాటలు, డ్యాన్స్. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాం. క్రైస్తవులు కాకపోతే మీరు ఏమైనా చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ క్రైస్తవ పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత అక్కడ సినిమా పాటలు ఏంటని అడుగుతున్నాను ఒక పాత్రగా. నాకు జవాబు చెప్పండి ఖచ్చితంగా. అల్లరితో కూడిన ఆటపాటలు ఎవరు చేయమన్నారు నేను? ఒక క్రైస్తవ పెళ్ళి ఏంటి, సినిమా పాటలు ఏంటి? పౌరుషం వస్తే మీ కార్యక్రమాలకి, మీ క్రైస్తవ కార్యక్రమాలకి సినిమా పాటలు, సినిమా మ్యూజిక్లు, డ్యాన్సులు మానేయండి దయచేసి. నేను బైబిల్ బట్టి మాట్లాడుతున్నాను. నేను లోకస్తురాల్ని, నాకు ఇలా ఉంది నేను చేసుకుంటాను, నీ ఇష్టం. కానీ నేను ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా, నీ శ్రేయోభిలాషగా మాట్లాడుతున్నాను. క్రైస్తవ కార్యక్రమాల్లో సినిమా స్టెప్పులు ఏంటని అడుగుతున్నాను నేను.
మందు పండగలు ఏంటని అడుగుతున్నారు క్రైస్తవ కార్యక్రమాల్లో. అది రాజకీయం అయితే, అది లోకమైతే మీరు చేసుకోండి, అది మీ ఇష్టము, దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. కానీ నువ్వు క్రైస్తవురాలు ఉండి ఏమిటి అల్లరితో కూడిన పార్టీలు, ఇలాంటివన్నీ కూడా అంటండి ఆత్మక విరోధంగా పోరాటం చేసే శరీర కార్యాలు. యాత్రికులు ఇవి చేయకూడదు. యాత్రికుడు అంటే యేసేపులాగా ఉండాలి, యాత్రికుడు అంటే మోషేలాగా ఉండాలి, యాత్రికుడు అంటే యెహోషువలాగా ఉండాలి, యాత్రికుడు అంటే కాలేబులాగా ఉండాలి, యాత్రికుడు అంటే అపోస్తుడైన పౌలులాగా ఉండాలి. తర్వాత ఆఖరికి ఒక మాట చెప్పేస్తున్నాను చూడండి, ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. శరీరము ఆత్మకి విరోధంగా పోరాటం చేస్తుంది కదా. ఏమిటి ఆత్మకి విరోధంగా చేసే శరీరం పోరాటం అంటే సరైన మారు మనసు పొందకూడదు. మారు మనసు పొందావా? పొందాను పాస్టర్ గారు, మారిపోయినండి, ఈ మనసు మానేసాం. సరే, రెండోది ఏంటి? మారు మనసు. రెండోది ఏంటి? బాప్తిసం పొందాలి. ఏం పొందాలమ్మా? బాప్తిసం పొందాలి. బాప్తిసం ఎప్పుడో పొందేశాను కదా. నేను అడుగుతున్నాను, బైబిల్లో బాప్తిసం పొందావా? నువ్వు ఎలా పొందావు అనేది అది నీ ఇష్టం. నేను అడుగుతున్నాను, బైబిల్లో బాప్తిసం పొందావా? బైబిల్లో బాప్తిసం ఏంటి? ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి? బైబిల్లో అసలైన బాప్తిసం ఒక్కటే ఉంది. హల్లెలూయా. ఏమిటండి బాప్తిసం అంటే? ఒకే ఒక్క బాప్తిసం ఉంది, అలాగే ఇచ్చారు, అలాగే తీసుకున్నారు, చరిత్రలో కూడా అలాగే ఉంది. అదేమిటంటే ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి పొందమన్నాడు. అసలైన బాప్తిసం ఏంటి చెప్పండి? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మకి నామములోనికి పొందాలి. దేనిలోనికి? నామములోనికి. అప్పుడు పేతురు ఏం చేశాడంటే, దేవుని పిల్లారా, ఇదిగో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలుసుకుని అతడు ఏం చేశాడంటే ఆ నామములోనికి బాప్తిసం ఇచ్చాడు. నేను చెప్పాను, ప్రభు చెప్పింది తప్పని చెప్పట్లేదు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే అపోస్తులు నెరవేర్చారు. బైబిల్ అంతట్లో అదే ఉంది. మరి ఆ సంఘ కాలాల్లో అదే ఉంది. క్రీస్తు శకం 325 వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం ఉంది. అలా పొందకపోతే నీ బాప్తిసం చెల్లదు సుమా. ఎందుకంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి పొందేశానంటే, చూడండి, నేను నిన్ను వేటకి తీసుకెళ్ళాను, తుపాకీ ఇచ్చాను, ఏమన్నాను? కాల్చు అన్నాను. అప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ నాతో ఏమనాలి? కాల్చు అంటే కుదరదు. నువ్వు కాల్చమంటే ట్రిగ్గర్ నొక్కి పేల్చాలి, అప్పుడు గుండె వెళ్తాడు. కానీ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అన్నాడు, నువ్వు నామములోనికి ఇవ్వాలి, తీసుకోవాలి. అంతేగాని మళ్ళీ అదే చెప్తే 1+1 = 2 ఆన్సర్ ఏం చెప్పాలి? 2 అని చెప్పాలి. మళ్ళీ నేను 1+1 = అంటే ఎలా కుదురుతుంది? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము = ప్రభువైన యేసుక్రీస్తు నామము. అది పొందాలి. అలా పొందకపోతే ఈ శరీరము ఆత్మకు విరోధంగా పోరాటం చేస్తుంది. జాగ్రత్త. మూడోది ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే చప్పట్లు కొట్టేసి చించేసుకుని వాళ్ళ దవడ పగలు కొట్టేసి డ్రమ్ము బద్దలైపోయి వాళ్ళు కొట్టేసి దవడ బద్దలైపోయి నువ్వు కొట్టేసి, అది కాదు పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే ప్రాణం లోపల పొందుకునేది, దేవుడు దిగు వచ్చేది, అది క్రీస్తులాగా జీవింపజేసేది, అది పరిశుద్ధాత్మ అంటే. తర్వాత ఏమి చేయాలి? రొట్టె విరవాలి. ప్రభు రాత్రి భోజనాన్ని మరి ఆచరించాలి. ప్రభు రాత్రి కానీ ప్రభు పగలు కాదు అంటున్నారా? పగలు అనేది బైబిల్ కాదు, రాత్రి అనేది కరెక్ట్. దేవుని పిల్లలు ప్రభు రాత్రి భోజనం పొందుకోవాలి. మూర్ఖులకి తరానికి వేరే ఉండాలి. ఇంకా చాలా విషయాలు అందులో ఉన్నాయి. దేవుని పిల్లలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆత్మకి విరోధంగా పోరాటం చేస్తాయి. అప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని నెరవేర్చాలి. కనుక చనిపోయే ముందు, ఈ యాత్రను ముగించే ముందు దేవుని పిల్లారా, మరి మంచి సాక్ష్యాన్ని కొద్దిగా సంపాదించుకుంటావా? మారుమనసు పొందుతావా? అసలైన బాప్తిసం పొందుతావా? ప్రకటన 10:7 ప్రకారంగా దేవుడి కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. అతడే విలియం మ్యారియన్ బ్రెన్హమ్ అని తెలుసుకుంటావా? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అనేకసార్లు చెప్పాను కనుక నేను మరికొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. నేను ముగిస్తున్నాను. దేవుని పిల్లలు, దేవునికి ఈరోజు మరి ఏం చెప్తున్నాడు అక్కడ? వారి యాత్రికులు పరదేశులమని మరి విశ్వాసం గలవారే మృతులుంటారు. మరి నువ్వు ఎలా పొందుతున్నావు? విశ్వాసంతో మృతులుంటున్నావా? అవిశ్వాసంతో మృతులుంటున్నావా? ఒక పాపిగా, మరి ధనవంతుడైన యవనస్తుడు దిగజారిపోయినటువంటి నామినల్ క్రిస్టియన్గా చనిపోయాడు, పాతాళానికి వెళ్ళాడు. అలా వెళ్ళొద్దండి. మారు మనసు పొందండి. యేసేపును చూడండి, పౌలును చూడండి, భక్తులను చూడండి, పరిశుద్ధులు చూడండి. వాళ్ళు ఎలాగైతే విశ్వాసం గల వారే మృతులుందారు, వారు కాలం అనే తర్వాత పరిశుద్ధులుగా ఎలాగ దేవుని దగ్గర వారు ఆనందంగా ఉన్నారో గమనించండి. అలాగే మనం మృతులుంది మంచి సాక్ష్యం పొందాం. సమయం ఉంటే
మరి దేవుని పిల్లారా ఎత్తబడేంత వరకు మనం ఉంటే ఎత్తబాట్లు అసలు మరణమే లేకుండా వెళదాము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక, దేవుడి కుటుంబాన్ని దీవించును గాక, చేరు వచ్చిన ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మనం ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లారా.